మనం జనరల్గా చూస్తాం తెలంగాణ రాష్ట్రం అంటే అందరూ హైదరాబాద్ గురించి చెప్తారు. హైదరాబాదే డెవలప్ అవుతుందని చెప్తున్నారు. గతంలో మనం రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఇక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉండాలనేటువంటి డిమాండ్లు కూడా చేసిండే. లేదనుకుంటే రాష్ట్రమే విడిపోవద్దు అన్నారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ చెప్పిన రీజన్ ఏంటంటే హైదరాబాద్ లాగా మా సిటీలు ఏవి డెవలప్ అయ్యలేవు, మేమందరం కూడా హైదరాబాద్నే డెవలప్మెంట్స్ పెట్టాము, హైదరాబాద్నే డెవలప్ చేసాం అన్నటువంటి మాటలు కూడా చెప్పిండే. ఇప్పుడు కూడా మనం గత ప్రభుత్వంలో చూస్తే హైదరాబాద్లోనే ఎక్కువ డెవలప్మెంట్ కూడా జరిగినటువంటి మాట వాస్తవం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు గెలిచింది హైదరాబాద్ పరిధిలోనే, జిహెచ్ఎంసీ పరిధిలోనే. ఎందుకంటే హైదరాబాద్లో బాగా డెవలప్మెంట్ అనిపించింది. ఆ సెటిలర్స్ ఉండొచ్చు, లేకపోతే తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ డెవలప్ అయిందని నమ్మేసి దాదాపు అత్యధిక సీట్లు బీఆర్ఎస్ వచ్చిన సీట్లలో అత్యధికంగా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇక టైర్ 2 సిటీస్ అంటాం, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ, లేదంటే చిన్న చిన్న సిటీస్ టౌన్లు కానీ, లేదంటే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లు కానీ, వాటి డెవలప్మెంట్ వరకు అయితే ప్రభుత్వాలు అయితే పోవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వాటి పైకి కూడా వాటి మీద కూడా దృష్టి పెడుతుంది అన్నటువంటిది వార్త. ఎందుకంటే ఇది కంపల్సరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్నే బేస్ చేసుకొని హైదరాబాద్ మీదనే డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే మిగిలిన సిటీలు అనేటువంటిది ఏమంటారు అట్లే వెనకన పడిపోతాయి. ఆ సిటీస్ కూడా డెవలప్ అయితే అక్కడ కూడా పరిశ్రమలు వస్తాయి, అక్కడ కూడా కార్యాలయాలు లేకపోతే ఆఫీసులు ఓపెన్ అయితే ఐటీ ఉండొచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ సెజ్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. కంపెనీలు ఎస్టాబ్లిష్ అయితే ఉపాధి అక్కడనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆదిలాబాద్ అయినో హైదరాబాద్ వచ్చి బతకాలంటే మినిమం 20-25 వేల రూపాయలు ఉండాలి. కానీ ఆదిలాబాద్లోనే జాబ్ వస్తే 15,000 రూపాయలకు కూడా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది, ఇంటి నుంచి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అది ఎప్పుడు జరుగుతుంది? కంపెనీలు ఆడెందుకు పెడతారు? ఆ టౌన్ అనేటువంటిది డెవలప్ అయితే, ఆ టౌన్కి అనేటువంటిది ఫెసిలిటీస్ ఉంటే, అండర్ డ్రైనేజ్ ఉండొచ్చు, పరిశ్రమలు ఉండొచ్చు, ఔటర్ రింగ్ రోడ్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్లు వసతులు అవన్నీ కూడా డెవలప్ చేస్తే అప్పుడే రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. రేపటి నాడు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ పలానా సిటీ డెవలప్ అయింది కదా, మనం ఇక్కడే ఉందాం, లోకల్లో హైదరాబాద్ ఎందుకు పోవాలనేటువంటి ఫీల్ కలిగేటట్టు ఇట్లా సిటీలను లేకపోతే నగరాలను, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లను లేకపోతే తాలూకా హెడ్ క్వార్టర్లను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే కొన్ని సిటీస్ని కూడా ఫస్ట్ అయితే వరంగల్ సిటీ మీద అయితే స్పెషల్ ఫోకస్ అయితే పెట్టిందంట రేవంత్ సర్కారు. దాన్ని డెవలప్మెంట్ కోసం కూడా ఇక భారీ ఎత్తున కూడా నిధులు కేటాయించేటట్టు కూడా చేస్తుందంట. ఇక 4,170 కోట్లు కూడా ఈ భూగర్భ డ్రైనేజీ కోసం, అంటే వరంగల్ డెవలప్మెంట్ కోసం కూడా 4,170 కోట్ల మంజూరు కూడా ఉత్తర్వులు అయితే జారీ అయినాయంట. ఇక వరంగల్లో మన గతంలో ఎప్పుడు కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది సిస్టమ్ లేదంట. అంటే గత ప్రభుత్వాల నుంచి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదంట. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసమే దాదాపు 4,170 కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో పాటు మనం చూసిండే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి వీటన్నిటిని హన్మకొండను, వరంగల్ని, వీటన్నిటిని క్లబ్ చేసేసి దాంతోపాటు 180 విలేజెస్ని కూడా కలిపి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ కూడా అనేటువంటి దాన్ని కూడా డెవలప్మెంట్ కోసం కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. ఇట్లా ఈ సిటీస్ని, అంటే వీటన్నిటిని టైర్ 2 సిటీస్ని కూడా డెవలప్ చేస్తే అక్కడే పరిశ్రమలు వస్తే, అక్కడే ఉపాధి జరిగితే అక్కడోళ్ళు హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కేవలం తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు, ఈ కరీంనగర్ ఉంటుంది, ఖమ్మం ఉంటుంది, మహబూబ్ నగర్ ఉంటుంది. అట్లీస్ట్ ఉమ్మడి జిల్లాలను డెవలప్ చేస్తే అక్కడే ఉపాధి ఉండి అక్కడోళ్ళు అక్కడే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వరంగల్కి అయితే మార్గదర్శ అయితే దక్కిందంట, మార్గదర్శ అయితే త్వరలోనే కనిపించబోతుందంట. ఇంకోటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు డెవలప్మెంట్ కోసం, ఆ వరంగల్ సమగ్ర అభివృద్ధి కోసం అయితే రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే సంవత్సరం అవుతున్నటువంటి వేళ ఇక్కడ సభ కూడా నిర్వహించి ఇక వరంగల్ కోసం సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు కూడా, అభివృద్ధి పనులు కూడా అక్కడే ప్రకటించేందుకు కూడా సర్కార్ అయితే సిద్ధమైంది.